ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, 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 ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అంటగాగుతున్నాయి కాబట్టి మీరిద్దరు కలిసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేసి వచ్చినా కూడా మీ ఇద్దరిని రెండు పార్టీలను ఓడగొట్టి నిర్దాక్షిణ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఓడగొట్టి మేము ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, 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 ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ దెబ్బతో ఉమ్మడి మెదక్ జిల్లా, ముఖ్యంగా నూతన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలను కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఖచ్చితంగా సిద్దిపేట జిల్లాలో మొత్తం మనమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు, ఈ 3 బలమైన బీఆర్ఎస్ వర్గం ఉన్నటువంటి 3 సీట్లు ఖచ్చితంగా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక 3 సీట్లు, పక్కనున్న నర్సాపూర్, ఆ పక్కనున్న సిరిసిల్ల మొత్తం గెలిచి సత్తా చాటుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు అని అంటే వాళ్ళకి అసలు హద్దు లేదు. హరీష్ రావు గారు మాట్లాడతారు. ఆ మాట్లాడే విధానము చూసే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు, ఎంత కలబలి మాటలు చెప్తున్నావు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు అనేది ఆలోచించకుండా అగాధం మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా దోసుకోనో మీ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నారు మాకు. మీ ఎక్స్పీరియన్స్ మాకు అవసరం లేదు. అవునండి, రజనీకాంత్ గారు అడుగుతారు, టీవీ9 రజనీకాంత్ గారు, రేవంత్ రెడ్డి గారు మీకు కక్ష ఎందుకు కేసీఆర్ మీద? ఎందుకండి రజనీకాంత్ గారు మీరు అలాంటి ప్రశ్నలు అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బాధపడతాం. ఎందుకంటే మీరు వాళ్ళనేదో వత్తాసు పలికినట్టు, వాళ్ళనేదో సంకనే మెడల మీద ఎత్తుకొని వాళ్ళ తరఫున వకాలత్ పుచ్చుకున్నట్టు మీరు ప్రశ్నలు అడగడం అసమంజసం కాదు. కొంచెం మీరు ఈసారి అడిగే ప్రశ్నలు జాగ్రత్తగా అడగాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కేసీఆర్ని ఏమంటున్నారండి మరి రేవంత్ రెడ్డి గారు? అసెంబ్లీకి రండి, మీ అపారమైన అనుభవాన్ని తెలియజేయండి. మీరు అపారమైనటువంటి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ ఉంది, 20 సంవత్సరాల మంత్రి ఎక్స్పీరియన్స్ ఉంది, 30 సంవత్సరాల ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎన్నో ఎలక్షన్లు చూసారు. పరిపాలన విధానంలో, పరిపాలన విభాగంలో ఎంతో బాగా చేసినట్టున్నారు మీరు. అది కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి అసెంబ్లీకి వచ్చి అంటున్నాడు. అసెంబ్లీకి అటెండ్ కాని వాళ్ళకు జీతం ఎందుకండి ఇచ్చుడు? మీరు అలా అడగడం మాకైతే బాధేసింది. కానీ ఆయన అన్నదే వ్యక్తిగతంగా ఆయనకేం కక్ష ఉంటుంది? అసెంబ్లీకి రండి, మీ సూచనలు ఇవ్వండి అంటున్నాడు. మీరు ఏం చేసిరో చెప్పండి, మీరు ఏం చేసిరో, ఎలా చేసిరో మాకు చెప్పండి. మేము ఏమైనా మంచి సూచనలు ఇస్తే వాటిని పాటిస్తాము అంటున్నాడు. మిమ్మల్ని దూరం కొట్టట్లేదు కదా. ఈ విషయం చెప్పినందుకు కక్ష ఏందండి? కక్ష నాకు అర్థం కాదు. మీరు కవిత గారి ఇంటర్వ్యూలు ఇట్లా మేము కొన్ని చూసాం మీకు, కానీ మీరు ఏమడుగుతారు? కవిత గారు కూడా అంటారు మిమ్మల్ని, కమాన్ రజనీకాంత్ గారు, మనం ఇద్దరం దోస్తులు, మీరు అట్లా అడగొద్దు అని. మీరు దోస్తులు అయితే దోస్తులు కండి, మేము కాదనట్లేదు. కానీ మీరు నేను ఏమంటామనంటే మీరు అట్లాంటి ప్రశ్నలు అంత అగ్రెసివ్ క్వశ్చన్స్ అడగొద్దు, మేము బాధపడతాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్నదల్లా రాజకీయ శత్రుత్వమే తప్ప ఏ విధంగా వ్యక్తిగత శత్రుత్వం కాదు, ఉండదు, ఎవరి మీద కూడా లేదు. ఆయన సాత్వికుడు మరి రేవంత్ అన్న. ఎందుకంటే ఆయన బిడ్డ పిల్లలు ఉన్న కూడా అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేసిరు గట్లా, ఆయన బిడ్డ పిల్లలు ఉన్నది కదా, కనీసం ఆ విధంగా అరెస్ట్ చేయడం అది అవసరమా అని చెప్పేసి మీరు ఎందుకు అడగలేదు వాళ్ళని? ఇది మాత్రం అడుగుతున్నారు, బాధాకరంగా ఉంది. ఇంకపోతే మళ్ళీ సూచనలు ఏమంటున్నారు? తెలంగాణ ఏం సూచన? ఇట్లాంటి సూచనలు అయితే వద్దండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టి ఎట్లా కూలిపోయింది, అట్లాంటి సూచన వద్దు. ఎందుకంటే దాంట్లో మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోషిరు, ఆ దోషినటువంటి ఎక్స్పీరియన్స్ వద్దు, కానీ ఇంకేదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అంతే, దాంట్లో తప్పేమున్నది? ఇంకపోతే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయి. వాటి ఇద్దరిని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, 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 ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.